షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీనటులకు ఉండేది. విశేష దినాలు, పండగ పబ్బాలు వస్తే సరే. షూటింగ్‌లలో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్‌లలో బయటకు కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ ఔట్‌సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో ఉన్న సూర్యకాంతం ఓహ్! అని అంతకన్నా గట్టిగా అరిచింది. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ ఔట్‌సైడ్ అని గదా అన్నారు అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి ఉండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావు? లే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి, సెంటిమెంటు ఆమెవి. దబాయింపు, ఖచ్చితత్వము ఉన్న మనిషే అయినా మనసు మాత్రం వెన్న, సున్నితము. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేది గానీ